ప్రఖ్యాత కవి, ప్రజాకవి, ప్రకృతి కవి అందశ్రీ అస్తమించారు. తెల్లవారుతుండగానే ఆయన అస్తమించారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ఇప్పటికే ఆయన పార్థివ దేహాన్ని అక్కడికి తన స్వగృహానికి తరలించారు. ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చారు మృతదేహానికి నివాళులర్పించడం కోసం, వారి కుటుంబ సభ్యులు ఓదార్చడం కోసం ప్రొఫెసర్ కోదండరామ్ వచ్చారు. ఇప్పటికే ఇంకా అందరూ తరలి వస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఉదయం తెల్లవారుతుండగానే ఈ వార్త విని అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. కవులు, కళాకారులు, గాయకులు, అభిమానులు అందరూ కూడా అందశ్రీ మరణ వార్త విని ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సో ఇప్పుడిప్పుడే ఇంకా అందశ్రీ లేరు అనేటువంటి విషయం జీర్ణించుకుంటూ అందశ్రీకి కడసారి నివాళులు అర్పించేందుకు వారి గృహానికి రాబోతున్నారు అందరూ. ఇప్పటికే ప్రొఫెసర్ కోదండరామ్ కూడా వచ్చినట్టుగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రకృతే నా బడి, పల్లెటూరే నా గురువు. ఇది ప్రముఖ కవి అందశ్రీ నోటి మాట. అన్నట్లుగానే పల్లె, ప్రకృతి చుట్టూ అందశ్రీ పాటలు, సాహిత్య జీవితం గడిచింది. ఆయన అసలైన జీవిత సంపద పద సంపదే. మ్యాన్ ఆఫ్ మెనీ లెటర్స్ అని సాహితీవేత్తల ప్రశంసలు అందుకున్న సుకవి, ప్రజాకవి, ప్రకృతి కవి మన అందశ్రీ. మట్టిలో నుంచి వచ్చిన మాటలే ఆయన పాటలు. పాటలకు, సాహిత్యానికి విద్యార్హత ముఖ్యం కాదు, మనసు ముఖ్యం అని నిరూపించిన మహాకవి అందశ్రీ. ఆయన కలమే కాదు, గళం కూడా మహా అద్భుతం. ఉద్యమ గీతాలైనా, ఉద్వేగాన్ని పెంచే పాటలైనా, ఓదార్చే మాటలైనా, హుషారు పెంచే అక్షరాలైనా అన్నీ అందశ్రీ సొంతం. ప్రజా కవిత్వానికి ఆయన ప్రతినిధి. అందశ్రీ అక్షరం సూటిగా, లోతుగా, మానవతా విలువలతో నిండి ఉంటుంది. అందుకే ఆయన అభ్యుదయ కవి అయ్యారు. పెద్దగా చదువు లేకపోయినా తన సహజ ప్రతిభతో సాహిత్య రంగంలో శిఖరాగ్రాణం నిలిచారు. తన కవితలు, పాటల ద్వారా తెలంగాణ రైతు, కార్మిక, పేద ప్రజల మనోగతాన్ని ప్రతిబింబిస్తూ ప్రజాకవి పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. జయ జయ హే తెలంగాణ అన్న, జై బోలో తెలంగాణ అంటూ స్వరాష్ట్ర కాంక్షను రగిలించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని జ్వలింపజేయడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటల ద్వారా సామాజిక న్యాయం, స్వాభిమానాన్ని చాటి చెప్పిన మహా మనిషి అందశ్రీ. ఆయన పాట రాశారంటే ఒక తెలియని ఉత్సాహం, భవిష్యత్తుపై ఆశ కనిపిస్తాయి. రైట్, ఈ ఉదయం ప్రజాకవి, ప్రకృతి కవి అందశ్రీ అస్తమించారు. ఒక్కసారిగా సాహితీ లోకం దిగ్భ్రాంతి గురైంది. అందశ్రీని అభిమానించే వాళ్ళు, ఆయనతో చైతన్యాన్ని పొందిన వాళ్ళు, ఆయనతో స్ఫూర్తిగా పొందిన వాళ్ళు అందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందశ్రీ మరణంతో ఒక సాహితీ లోకంలో ఒక గొప్ప కవిని కోల్పోయినట్టుగా అయిందని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. సో అందశ్రీ మరణాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. సో అందశ్రీ చేసినటువంటి సాహిత్య సేవ గురించి, ఆయన రాసినటువంటి పాటల గురించి అందరూ గుర్తు చేసుకుంటూ, అందశ్రీ భౌతికాయం ఇప్పటికే ఆయన ఇంటికి చేరింది కాబట్టి భౌతికాయాన్ని సందర్శించడం కోసం, ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందశ్రీ అభిమానులు. మా ప్రతినిధి సురేష్ అందశ్రీ ఇంటి దగ్గర నుంచి లైవ్లో ఉన్నారు. సురేష్, సో అందశ్రీ ఇంటి దగ్గర ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉంది? విషాదకరంగా ఉంది కనిపిస్తోంది. బట్ అందరూ వస్తున్నారా అంటే అందశ్రీ భౌతికాయాన్ని చూడడం కోసం తెలిసిన వాళ్ళు, అభిమానులు? అంటే అందశ్రీ చాలా కాలం నుంచి లాలపేటలోనే ఉంటుండే. ఇక్కడ బస్తీవాసులందరూ కూడా అందశ్రీ చనిపోయాడనే విషయం తెలుసుకొని ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ కోదండరామ్ కూడా రావడం జరిగింది. ఆయనకు చాలా అందశ్రీతో తెలంగాణ ఉద్యమంలో అనేక అనుబంధం ఉండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకసారి కోదండరామ్ మాట్లాడుతున్నాడు, ఒకసారి మాట్లాడదాం. వ్యక్తిగతంగా కూడా ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం.
గత ప్రభుత్వంలో ఆయనకి దక్కాలి. అయితే ఏదైతే అందశ్రీతోనే ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పాటని అధికారికంగా తెలంగాణ గేయంగా ప్రకటించడం జరిగింది. ఈ మధ్యనే ఆయనకి ప్రభుత్వం కూడా సత్కారం కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందశ్రీ ఈరోజు ఉదయం ఉదయం లేవగానే ఆయనని అస్వస్థకు గురి కావడంతో వెంటనే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడ వైద్యులు చూసి చనిపోయాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు అతను తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన చనిపోయాడు. అయితే 64 సంవత్సరాల్లోనే అందశ్రీ ఇలా చనిపోవడం చాలా విషాదంగా ఉందని చెప్తున్నారు. ప్రజాకవి, రచయిత, ఎంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ చనిపోవడం ఇక లేరనే వార్త వినలేకపోతున్నాం అంటున్నారు. కోదండరామ్ గారు ఉన్నారు, చెప్పండి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అందశ్రీతో? అందశ్రీతోని మొత్తం తెలంగాణకే అనుబంధం, అందులో నేను ఒక భాగమే. ఆయన అనేక సమావేశాల్లో మాటలు పాటలు ఉండేవి. ఆ మాటాపాట కార్యక్రమానికి ఆయనతో పాటు మేము కలిసి సభలకు సమావేశాలకు వెళ్ళేవాళ్ళం. 1-2 కాదు, 100 సమావేశాలు ఇద్దరం కలిసి పాల్గొన్నాం. ఆ 100 సమావేశాల్లో ఆయన మాటాపాట వినేది, తెలంగాణ గురించి ఆయన చెప్పిన విషయాలు కానీ అన్నిటికంటే మించి ఆయన తెలంగాణ ఉద్యమము ఎట్లా పోతే బాగుంటుందనే విషయం మీద కూడా తరచూ తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడు. ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపేవాడు. అది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. మనిషి తారతమ్యాలు ఉండవు, మనుషుల మధ్యన ఇట్లా దూరం అనేది ఆయనకు తెలియదు. ఎవరితోనైనా కలివిడిగా ఉంటాడు, స్నేహంగా ఉంటాడు. కాబట్టి ఇంటికి వచ్చిందంటే దాదాపు ఒక సుడిగాలిలాగా వస్తాడు మనిషి. మొత్తం అందరినీ చుట్టుకుంటాడు, అందరినీ పలకరిస్తాడు, అందరినీ తడుముతాడు. అది ఆయనకు ఉండేటువంటి గొప్పతనం. చాలా మాకు ఆశ్చర్యం అనిపించే విషయం తొలుత ఏంటంటే ఏమి చదువు రాదు, అక్షర జ్ఞానం కూడా లేదని చెప్తాడు, మరి ఇంత పాట ఎట్లా రాస్తాడు అని మేము అదే ఆశ్చర్యపోయేది. ఆ పదబంధం అది అట్లా రావటం చాలా కష్టం. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా పదాల కూర్పు కానీ ఆ పదాల ఎంపిక కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి మేము ఆశ్చర్యపోయి అప్పుడప్పుడు అడిగేది కూడా. నా నాలిక మీద బీజాక్షరం ఉన్నదేమో అని అంటుండేది. అంతే తప్ప ఎన్నడూ కూడా చెప్పేవాడు కాదు. దానికి అంతకుమించిన వివరణ ఆయన దగ్గర లేదు. అది కొంత ఆధ్యాత్మిక జీవితం ఉంది ఆయన. అట్లాంటి సన్యాసులతో పరిచయం ఉండి అటే వెళ్దామనుకున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి సమాజంలో ఒక పాత్ర, మానవులకు ఒక సేవ చేయటం ఒక కర్తవ్యంగా ఎంచుకొని ఇక్కడ మన జీవితంలో ఇక్కడ జీవితాన్ని ఎంచుకున్నాడు. అది ఆయన తీసుకున్న నిర్ణయము తెలంగాణకు లాభం చేసింది. అట్లా తెలంగాణలో ఒక భాగమైండు. తల్లి తండ్రి లేకుండా అనాథగా పెరిగిండు. ఊరే తన తల్లి అనుకున్నాడు. ఆ ఊరే ఆయనకు ఆధారం ఇచ్చింది, నీడ చూపింది అని చెప్పి నమ్ముతాడు. ఆ ఊరు నుంచే చాలా నేర్చుకున్నా అని కూడా ఆయన చాలా ప్రేమగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటాడు. అది ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అందశ్రీ చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన ఇల్లు చూస్తే 2 రూమ్లలో ఉంటాడు, సొంత కారు కూడా లేదు అందశ్రీకి అని చెప్పి బస్సు వాసులు చెప్తున్నారు. ఎట్లా చూడాలంటారు ఆయన జీవనం? అదే అంతే. ఆయన మామూలు పశువులుగా పెరిగిన పిల్లగాడు తర్వాత ఒక నిర్మాణ కార్మికునిగా కూలీగా మారి ఒక నిర్మాణ కార్మికునిగానే ఆయన బతికిండు. అది అందశ్రీ జీవితం. గత ప్రభుత్వంలో సరైన గుర్తింపు పొందలేదు. అనేక ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పిండు చాలా ఇబ్బందికి గురైన. మేము తెలంగాణలో ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేస్తాం, కానీ ఈ మధ్యనే ఆయన పాటని గుర్తించి ప్రభుత్వం ఆయనకి ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేశాను. కానీ ఇప్పుడే అకాల మరణం మృతి చెందడం జరిగింది. అవును, చాలా పెద్ద ఊహించని సంఘటన ఇది. మొత్తం తెలంగాణ ఇవాళ దుఃఖంలో మునిగిపోయింది. ఇవాళ వాస్తవానికి ఆయన వ్యక్తిగతంగా ఏం కోరుకోలే, పదవులో ఏవో కోరుకోలే. ఆయన కోరుకున్నది ఏంటంటే అది పాటకు జాతీయ గీతం గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు. అప్పటికే తెలంగాణలో ప్రచారం పొందింది. అది ప్రతి స్కూల్లో జాతీయ గీతం తర్వాత అది పాడేది. ఖమ్మం కోర్టులో దాదాపు ప్రతిరోజు ఆ కోర్టు కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఆయన పాట పాడేది.
అట్లా దానికి ఓ ప్రచారం దొరికింది. జాతీయ హోదా గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. అది దొరకకపోవటంతో ఆయన బాగా నిరాశ చెందిండు, బాధపడ్డాడు అన్నిటికంటే మించి. ఆ ఒక్క విషయమే కాదు, మనుషులతో వాళ్ళ వ్యవహారం చూసి కూడా ఆయన ఖిన్నుడైపోయిండు, బాధపడ్డాడు. చాలాసార్లు ఈ విషయం అందరితో కూడా పంచుకున్నాడు. ఇవాళ ఏంటంటే మరి ప్రభుత్వంలో వాళ్లకు ఆయన పాటకు గుర్తింపు దొరికింది. అయితే చాలా మంది ఇక్కడ లాలపేటకు సంబంధించిన బసివాసులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉండేది మీకు అందశ్రీతో గారి అనుబంధం? గానీ అందశ్రీ గారు సామాన్య జీవితం గడుపుతూ అద్భుతమైన సాహిత్యాన్ని సాధించి అద్భుతమైన గేయాలను గీస్తూ రాస్తూ పాడుతూ అందరినీ సంతోషపెడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయంతో తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జాగృతి కోసం, తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి తన సాహిత్యాన్ని వెదజల్లి తెలంగాణ పేరు ప్రతిష్టలు తెచ్చిన మహాకవిగా ప్రఖ్యాతి పొందినటువంటి మహానుభావుడు. ఆయన సామాన్యంగా ఎవరితో చాలా శాంత స్వభావుడు. ఎవరితో కొట్లాడినట్టు కానీ, ఆవేశపడినట్టు కానీ, కోప్పడినట్టు కానీ ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుతూ తన సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు తన సాహిత్య ధోరణిలోనే ఉండేవాడు. తన జీవితంలో మొత్తం ఇంట్లో ఉన్న, ఎక్కడ ఉన్న, కుటుంబంలో ఉన్న ఆయన ఎప్పుడు 24 గంటలు సాహిత్య విలీనం అయిపోయి ఉండి సాహిత్యాన్ని చేస్తూ సాహిత్య అద్భుతంలో సేవ చేసుకున్నటువంటి మహానుభావుడు అందశ్రీ గారు. ఇక్కడే పుట్టి 30 సంవత్సరాలు ఉండగా మా ఇంటి పక్కనే ఉన్నాడు. ఆయన ఆ మిత్రుడు చాలా ప్రాణంగా చూసుకునేవాడు. ఆ కుటుంబంతో చాలా బాగా సన్నిహితంగా ఉండేవాడిని. అద్భుతంగా చూసినటువంటి ఆ మహానుభావుడు ఇవాళ దూరమైనందుకు బాధపడుతున్నాం, దుఃఖంతో. మళ్ళీ కనరాడు అన్నట్టు గొప్ప కవి, తెలంగాణ సాహిత్య చరిత్రలోనే అద్వితీయమైనటువంటి తెలుగు సాహిత్యాన్ని వెదజల్లినటువంటి గొప్ప కవి అందశ్రీ తప్పితే వేరే కనరాడు అని తెలియజేస్తున్నాను. చెప్పండి, మీరు ఇక్కడే అందశ్రీ మాకు మార్నింగ్ ఇంతకుముందు పొద్దుగాల సడన్గా అకాల మరణం చెందినంటే బాధపడ్డాం. మన ఆయనతోటి మాకు చాలా అనుబంధం ఉంది. ఎట్లా అంటే మేము పొద్దుగాల పూట గ్రౌండ్లో కలిస్తే వాకింగ్ చేస్తుండే, కూర్చున్నప్పుడు డిస్కషన్ చేస్తుండే, ఇట్లా చేస్తున్నా తమ్మి ఇట్లా చేస్తున్నా అని. ఒక్కోసారి నాతో కూడా రాపిస్తుండే ఆయన, జర రాయి ఇది చేసినా గది చేసినా అని చెప్తుండే. ఆ సందర్భం ఆయనతో మనకు చొరవ ఉంది. ఆ విధంగా ఆయన మాకు రెగ్యులర్గా ఈయన ఎక్కుతుండే, రోజు దిగుతుండే పోతుండే, మేము చూస్తుండే, కలుస్తుండే. ఈ మధ్యలోనే అన్నని ఒక్కసారి పలకరిస్తే మళ్ళీ కూడా అలా వారం కూడా పలకరిస్తే, అన్న ఇంకెన్ని రోజులు ఉంటాయి పాత ఇంట్లో అడిగితే, లేలే తమ్మి ఇల్లు తీసుకున్నా ఎన్ఎఫ్సి నగర్లో గట్కేసర్లో కడుతున్నా, తొందరగా స్టార్ట్ అయింది, తొందరగా నా ఇంట్లోకి పోయేది, మేము అందరం ఇల్లు ఇస్తా అన్నట్టు ఒక మాట అయితే మాతో అన్నాడు. ఆ రోజు ఈయన వాళ్ళ భార్య కూడా కలిసింది. అదే లాస్ట్ ఇక చివరి మాట. అదే ఆయన చనిపోయినందుకు తెలంగాణ, ఇప్పుడు మనకు తెలంగాణ గీతం ఆయన పేరు మీద ఉంది కాబట్టి మొత్తం యావత్ తెలంగాణ ప్రపంచం అంతా కూడా ఈరోజు దిగ్భ్రాంతి చెందుతుంది. అదేవిధంగా ఈ పాటను జాతీయ గీతంగా పెట్టినందుకు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని ఆయన మీద బాగా ప్రేమతోటి అన్ని ఆయనకు వరాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా సెలవు ప్రకటిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన పాట మనం చూడొచ్చు. ఈ బస్సులోనే అందశ్రీ ఉంటాడు. ఆయన ఇక్కడే సంవత్సరాల నుంచి ఆయన నివాసం ఉండేది. ఆయన చాలా చిన్న ఇంట్లో చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. సొంత కారు కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులోనే ఆటోలోనే వెళ్తూ ఉంటాడు. అందశ్రీ ఇల్లు ఇది. అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఇదే నివాసంలో ఉంటున్నాడు. ఈ రోజు కూడా ఇక్కడ నుండే ఉదయం 6 గంటలకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మనం ఏదైతే ఆ పేద కుటుంబానికి సంబంధించిన నివాసం ఎలా ఉంటుందో అలాంటి జీవితమే ఇక్కడ అందశ్రీ గడిపేవాడు. ఈ 2 రూములు ఉన్నాయి. ఈ రోజు ఇదే ఇంట్లో నుంచి అందశ్రీ గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకి ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని కూడా అందించింది. ఆ డబ్బులతోనే గట్కేసర్లోని ఎన్ఎఫ్సి దగ్గర ఒక స్థలంలో నివాసం కూడా నిర్మించుకుంటున్నాడు. ఆ నివాసంలోనే మరికొద్ది రోజుల్లోనే పూర్తయితే అక్కడికి షిఫ్ట్ అయ్యి కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉందామని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఉదయం అకాల మరణం చెందడంతో ఇక్కడ బస్తీ వాసులు కూడా ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. మాతో సరదాగా రోజు ఇక్కడే కూర్చొని మాట్లాడేవారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇంటి పక్కనే ఉన్నటువంటి వారందరూ కూడా ఆ విషయం తెలుసుకొని ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. అయితే ఇక్కడ నివాసం దగ్గర చాలా చిన్న ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం ఆ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ కి ప్రస్తుతం పార్థివ దేహాన్ని తరలించడం జరిగింది అందశ్రీది. ఆ గ్రౌండ్ లో లాలాపేట గ్రౌండ్ లోనే ఏర్పాట్లు చేశారు. చాలా మంది అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి గ్రౌండ్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆయనకు సంబంధించిన పార్థివ దేహాన్ని
ఇప్పటికే ఆ ఈ ఇంటికి రోజు ఎంత దూరం సాయంత్రం ఉంటుందని వరకు చెప్తున్నారు? ఉంచి గట్కేసర్లోని ఎన్ఎఫ్సి వద్దకు సాయంత్రం తరలిస్తారు. రేపు ఉదయం తర్వాత ఎన్ఎఫ్సి దగ్గర ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియకి సంబంధించిన అంత్యక్రియలు కూడా అధికారిక లాంఛనాలతో జరిపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ అదేవిధంగా తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఒక మంచి కవిని, రచయితని కోల్పోయింది. ఆయన గత ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇవ్వలేదు. అంటే ఆయన పాడిన పాట, రాసిన పాటకి ఏదైతే తెలంగాణ జాతీయ గీతంగా ప్రకటించాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన పాటని గుర్తించి తెలంగాణ పాటగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం స్కూళ్ళల్లో కూడా ప్రతిరోజు ఉదయం జయ జయ హే తెలంగాణకు సంబంధించిన పాటని పాడిన తర్వాతే స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. చాలా ఆనందంగా ఉన్న సమయంలో హఠాత్తుగా అందశ్రీ చనిపోవడం విషాదం నింపిందని చెప్తున్నారు. లాలాపేటలో చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ప్రభుత్వ స్కూల్లో చదువుకునేవారు. స్కూల్కి సంబంధించి మొత్తం లాలాపేటతో చాలా సంబంధాలు అందశ్రీకి ఉండేవి. చిన్నప్పటి నుంచి ఆయన పిల్లలతో పాటు పెరిగిన స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. ఇదే రూమ్లోనే ఉండేవారు. ఎప్పుడు కూడా గొప్పలకు ఆర్భాటాలకు పోయేవాడు కాదు. చాలా సాధారణ జీవితం ఆయన గడిపేవాడని చెప్పేసి కూడా ఇక్కడ బస్తీవాసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.